బెటర్ లైఫ్ కావాలా ప్రభువా, నాకు ఉత్తమమైన జీవితం నాకు ఇవ్వు ప్రభువా అని నువ్వు ఆశపడితే దేవుడు నీకు బెస్టే ఇస్తాడు. ఆ బెస్ట్ని నీ జీవితంలో నువ్వు కనబరచడానికి నువ్వేం చేయాలంటే లవ్ యువర్ గాడ్. అందరికన్నా ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? ప్రేమిస్తున్నామా? సింపుల్ ఫార్ములా అండి. దేవుడు మనకెప్పుడు కాంప్లికేటెడ్ లైఫ్ ఇవ్వడు. ఎప్పుడైనా దేవుడు ఒక మాట చెప్పాడు, నా యొద్దకు ఎందుకు నేను సాత్వికుడను, నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు. నా కాడి బరువా సులువా? సులువే కదా. సులువైంది కాడి. వింటున్నారా? నేర్చుకుంటున్నారా? దేవుణ్ణి ప్రేమించండి. ఇంతకన్నా ఏం చేస్తాం మనం? ప్రేమించలేకపోతున్నారా ఆయన్ని? ఎందుకని? దేవుణ్ణి ప్రేమించట్లేదంటే మరి ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని చేత ఆకర్షితుడు కాలెట్లేదంటే దేని ద్వారా ఆకర్షితులు అవుతున్నాం? మనకు దేవుడే సర్వస్వముగా ఉండలేకపోతున్నాడు అంటే ఎవరు సర్వస్వం ఉన్నారు? మరి షుడ్ లవ్. నీ ప్రేమ దేవునికి చెందాలి. ఆయన మాత్రమే అర్హుడు. ఆయన ఎప్పుడైతే మన జీవితంలో మనం దేవుణ్ణి ప్రేమిస్తామో ఎంతగా తెలుసా? ఫుల్ సర్కిల్లో 360 ఎవ్రీ డిగ్రీ 360 సర్కిల్లో ప్రతి డిగ్రీ దేవునికి చెందాలి, ఎవరికి చెందకూడదు. దాన్నే నిండు మనసు అన్నాం, పూర్ణ మనసు అన్నాం. నా దేవుడైన యెహోవాను నేను నిండు మనసుతో, యెఫున్నె కుమారుడైన కాలేబు అన్నాడు. అబ్రహామా, చిత్తం ప్రభువా, నువ్వు ప్రేమించు ఇస్సాకుని, నేను నీకు చూపించు పర్వతం మీద బలివ్వాలి అన్నాడు. అంతే. నువ్వు ప్రేమించి ఇస్సాకు. ప్రేమిస్తున్నావా నువ్వు? దేవుడు ఒక మాట చెప్పాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా అని చెప్తున్నాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా, దేవుని కన్నా ఎక్కువగా ఏది కాదు. బెటర్, ద బెస్ట్ నీకు కావాలంటే షుడ్ లవ్ యువర్ గాడ్. అంతే. దేవుణ్ణి ప్రేమించాలి. అబ్రహాము నిజంగానే ప్రేమించాడు కుమారుణ్ణి. ప్రేమించకుండా ఎందుకుంటాడు? 25 సంవత్సరాల ఎదురు చూపుల్లో పుట్టినాడు కదా. ఎదురు చూచి పుట్టాడు. ప్రేమ ఉండదా? ప్రేమ ఉంది. ఆ ప్రేమ దేవునికి అబ్రహాముకు అడ్డు తగులుతుంది ఇస్సాకు రూపంలో. అందుకే అన్నాడు, తీసేదాన్ని. నీవు నన్ను ప్రేమించే విషయంలో ఏ ఇస్సాకు అడ్డు రాకూడదు, ఏ ఇస్మాయిల్ అడ్డు రాకూడదు, ఏ ఆస్తులు అడ్డు రాకూడదు, ఏ ఉద్యోగాలు అడ్డు రాకూడదు, ఏ బలం అడ్డు రాకొద్దు. నేనే. నీ ప్రేమ నాకే చెందాలి. నాకు రావాల్సిన ఘనత ఎవరికి చెందనివ్వనని. అబ్రహాము దేవుడి మాట చెప్పినప్పుడు నో చెప్పలేదు, వెయిట్ అని చెప్పలేదు, ఆలోచించి చెప్తాను ప్రభు అనలేదు, కొంత సమయం కావాలని అడగలేదు, నా భార్యకి చెప్పాలి కదా ఏమన్నా అడిగాడు అవన్నీ? నో. తెల్లవారు అబ్రహాము లేచి దేవుడు చూపించిన మోరియా పర్వతం మీదకి వెళ్ళి కట్టెలు బేర్చి ఎవరిని పడుకోబెట్టాడు? కత్తెత్తెను. దట్స్ లవ్. అబ్రహాం, స్టాప్. నువ్వు దేవునికి భయపడేవాడు అని, దేవుణ్ణి ప్రేమించేవాడు అని ఇందు మూలముగా తెలిసింది. దేవుడు మాట్లాడుతున్నాడు, జీసస్ ఫస్ట్. దట్స్ ఆల్. నీ జీవితంలో బెటర్ లైఫ్ను లీడ్ చేయడానికి మీరు చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించండి. ఎంతగా ప్రేమిస్తారో అంతగా. ఇంకా ప్రేమించడానికి నా దగ్గర ఏది లేదన్నంతగా. ఎంతగా అంటే ఇంకా అంతగా. మీకే తెలియాలి. ప్రేమిస్తున్నామా? ప్రేమించాలి ఆయన. ఎందుకు ప్రేమించాలి? ఒక మాట చెప్తాను. యేసయ్య నిన్ను ప్రేమించాడు కాబట్టి. ఎప్పుడు ప్రేమించాడు? నువ్వు పాపిగా ఉన్నప్పుడే, నువ్వు ఇంకా శత్రువుగా ఉన్నప్పుడే, ఇంకా దూరస్తుడుగా ఉన్నప్పుడే యేసయ్య నిన్ను ప్రేమించాడు. దట్స్ వై జీసస్ ఫస్ట్.